తాడి ప్రకాష్ గారు ఇప్పుడు ముఖ్యంగా రామోజీరావు గారిని గొప్ప యోధుడని, అదేవిధంగా అక్షర జ్ఞాని అని అనుకోవచ్చా? ఇందులో ఒక ఇష్యూ ఏంటంటేనండి, సంపాదకుడు అనేది అంటే పూర్తి స్థాయి ఎడిటర్ అనేది ఒక తాపి ధర్మారావు, నారల వెంకటేశ్వరరావు, నండూరు రామ్మోహన్ రావు, ఏబికే ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళు అవుతారు. మన దగ్గర ఎప్పుడూ కూడా సంపాదకులు ఉద్యోగులు, ఎంప్లాయీస్ అంటే యజమాని దగ్గర జీతం తీసుకుని పనిచేసేవాళ్ళు. రామోజీరావు యజమాని. ఇంకా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే రామోజీరావు గారు సంపాదక ఏం రాయడం కానీ ఒక వార్త రాయడం కానీ చేయలేరు. కానీ ఈ వార్త బాగుంది, ఈ సంపాదక ఏం బాగాలేదు అని ఆయన చెప్పగలరు చదివి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక కూర మనకు ఏదైనా వంకాయ కూర బీరకాయ కూర పెట్టానుకోండి, తిని బాగుంది లేదా బాగోలేదని చెప్తాం కదా. దానికి మనం వంట వాళ్ళం అవనవసరం లేదు. మీకు గొప్ప వంట ఎవరు అనవసరం లే, మీరు టేస్ట్ చేసి ఇది బాగుందని బాగాలేదని చెప్పచ్చు. అలా రామోజీరావుకి ఆ డిస్క్రిప్షనరీ పవర్ ఉంది, ఆ కామన్ సెన్స్ ఉంది. ఇది మంచి సంపాదకేమో, ఇది మంచి వార్త, బాగా రాశారు, దీన్ని ఇంకా బాగా రాయొచ్చు ఆయన తెలుసు. కనుక ఆయన్ని సంపాదకుడు అనకూడదు. ఆయన చనిపోయినప్పుడు కూడా రామోజీరావు అక్షర యోధుడని, అక్షర సూర్యుడని రాశారు. అది అనౌచిత్యం అంటాం కదా, అది ఉచిత అలా అనకూడదు. అలాగా ముఖ్యంగా ఈనాడు మొదటి నుంచి ఏం చెప్పిందని ప్రజల పక్షాన ఉండి ఎవరిని ఏమనాలి. ఒక కార్మికుడిని మనం సంపాదకుడు అనం కదండి, ఒక వ్యాపారస్తుడిని సంపాదకుడు అనం. అలాగే ఒక పని చేసేవాడికి ఆ పని ఫలం లెక్చరర్నో ఏదో అధ్యాపకుడునో ఒక మాట ఉంటుంది. అలా కాకుండా ఆయన పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు కనుక, పెద్ద పేపర్ పెట్టాడు కనుక, విపుల, చతుర, రైతులకు పత్రిక, చాలా పత్రికలు ఆయన రన్ చేశాడు కనుక, న్యూస్ టైమ్ అనే ఇంగ్లీష్ పేపర్ కూడా పెట్టాడు కనుక ఆయన అక్షర యోధుడు అని అనేసారు ఈజీగా. అది ఆయన మీద ప్రేమతో గౌరవంతో అనడం తప్పితే అలా అనకూడదు. అది న్యాయం కాదు. రామోజీరావు బేసిక్గా వ్యాపారస్తుడు, పైగా స్వార్థపరుడైన వ్యాపారస్తుడు. అది న్యాయమే కదా, వ్యాపారంలో స్వార్థం లేకుండా వ్యాపారం ఎందుకు ఉంటుంది? ఆయన ప్రయోజనాల కోసం ఆయన పనిచేశాడు. అయితే ద బ్యూటీ ఆఫ్ రామోజీరావుస్ గేమ్ ఈజ్ ఆయన ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలుగా. మరి రాష్ట్రానికి ఏం సంబంధం అండి? ఆయన ప్రయోజనాలే ఒక అంటే ప్రజలకు, అదేవిధంగా యజమానికి అన్నట్టు అనుకోవచ్చా? ఆయన సంపాదకీయం రాసింది. తర్వాత ఆయన వివిధ పత్రికలు రాశారు, అన్నదాత అని చెప్పేసి వివిధ కార్యక్రమాలు కూడా చేశారు. ఆయన ఈటీవీ2 ప్రసార సాధనం ద్వారా కొన్ని రైతులకు సంబంధించింది, అదేవిధంగా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం పూట రైతులకు అర్థమయ్యే రీతిలో కూడా ప్రసారం చేసినాం. అదే నేను అనేది ఏంటంటే, ఓవరాల్గా ఈ జనరల్ పత్రికలు అలా కాకుండా ఈనాడు యాజ్ ఎ నెంబర్ 1 పొలిటికల్ డైలీ అంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, తల ప్రయోజనాలు ఆయన బ్రిలియంట్గా కలిపేశాడు, కలగప్పలగం చేసేసాడు. ఆయన మీ గురించి నా గురించి పోరాడుతున్నట్టుగా ఉంటుంది. ఆయన ఆస్తులు పెంచుకోవడం గురించే పోరాడాడు. అది అంటే మన ఫ్రాంక్గా మాట్లాడుకుంటే నిష్పక్షపాతంగా గొప్ప వ్యవహార దక్షుడు, వ్యాపార దక్షత ఉన్నవాడు కావచ్చు. అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టు సంపాదకులను, యోధులను ఆయన అనలేం. ఇంకా పచ్చళ్ళ బిజినెస్ కూడా పెట్టాడు ఆయన, ప్రియా పచ్చళ్ళని. ప్రియా పచ్చళ్ళ మీద మీకు సంవత్సరానికి ఆదాయం ఎంతో తెలుసా? కేవలం లాభం 300 కోట్లు. అంత పెద్ద సంస్థ అది. కనుక అవన్నీ ఆర్గనైజ్ చేసినవాడు, గొప్ప మార్కెటింగ్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకున్నవాడు. ఆయన అలా చూడాలి ఆయన్ని. అంటే నేను అనేది ఆయన్ని మెచ్చుకోవడానికి, పొగొట్టడానికి, కీర్తించడానికి అనేకమైన పనులు ఉన్నాయి. ఆయన రియల్ ఎస్టేట్ నుంచి అన్ని పనులు చేశాడు, సినిమాలు తీశాడు, 100 పనులు చేశాడు, ఆయన యాడ్ ఏజెన్సీలు నడిపాడు. కనుక ఆయన్ని సంపాదకుడని, అక్షర యోధుడు అనకూడదు అనేది నా పాయింట్. ఇప్పుడు దినపత్రిక సమాజ శ్రేయస్సు కోసమే పనిచేస్తుందా, లేకపోతే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసిందా? ఈనాడు అదే చేసిందంటారా? అదే జరిగిందండి. దినపత్రిక పీపుల్ ప్రజల ప్రయోజనాల కోసమే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఒక సమస్య గురించి, రాయలసీమలో సమస్య గురించి రాస్తాం కనుక ప్రజల గురించి పోరాడుతున్నట్టుగా ఉంటుంది. అందులో తన అవసరాలు, తన ప్రయోజనాలు ఉంటాయి, అందులో రెండు కలిపితే. ఎందుకంటే బేసిక్గా డైలీ న్యూస్ పేపర్ అనేది ఒక బ్లాక్ మెయిలింగ్ పవర్ అండి. అది ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు.
ఎందుకంటే ఎవరు ఏమనరు వాళ్ళని, యజమానులని, పేపర్ పెట్టిన వాళ్ళని. ఎందుకంటే పేపర్ అంటే పొద్దున్నే నోరు వేసుకుని పడిపోతారు నీ మీద. ఒక మంత్రి ఏమన్నా అన్నాను అనుకోండి, ఈ మంత్రి చేసిన వెధవ పనులని పొద్దున్నే ఒక లిస్ట్ వచ్చేస్తుంది పేపర్లో. కనుక ఎవరు ఏమి అనరు. దినపత్రికలు అది ఉదయం కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు. కనుక ఆ బ్లాక్మెయిలింగ్ పవర్ని వీళ్ళు ఉపయోగించుకొని వీళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు. అనగా భూములు సంపాదించుట, బిల్డింగులు కట్టుట, ఆస్తులు పెంచుకునుట, వ్యాపారాలు చేసుకుంట, గవర్నమెంట్ దగ్గర నుంచి ఈజీగా లైసెన్సులు తెచ్చుకునుట, ఇలాంటి పనులన్నీ చేశారు. కనుక ప్రజాశ్రేయస్సు ముసుగులో వీళ్ళు చక్కటి వ్యాపారం చేసుకున్నారు. ఇప్పుడు రామోజీ వ్యక్తిత్వం మీద మీ అంచనా ఏంటి? రామోజీ చాలా గొప్ప పర్సనాలిటీ అండి. ఆయన తనకి ఎవరు ఎంతగా ఉపయోగపడతారు అనే దాని మీద ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది. దాన్ని ఒక వర్క్ ఫోర్స్ని ఎలా వాడుకోవాలి, ఒక పెద్ద రాజకీయ ముఖ్యమంత్రి లెవెల్ వాళ్ళని తనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి, నెట్వర్క్ క్రియేట్ చేశాడు ఆయన. బాగా నెట్వర్క్ క్రియేట్ చేశాడు. తన మాట చెల్లాలి అనేది. రామోజీరావు గారు బేసిక్గా అహంకారి. జనరల్గా అన్ని కోట్లు ఉన్నప్పుడు ఉంటుంది కదా న్యాచురల్గా, అది బిజినెస్ పీపుల్ అందరూ అది ఉంటుంది. ఇప్పుడు ఒక గోయింకా కానీ వాళ్ళు కానీ పైకి నార్మల్గా ఉన్నట్టు కనిపించినా సరే వాళ్ళ మాట చెల్లని ఊరుకోరు. రామోజీరావుకి ఆ పంతం ఉంది. ఆయన మాట చెల్లించుకున్నాడు, ఆయన మాట నెగ్గించుకున్నాడు, ఆయన అనుకున్న సాధించుకున్నాడు. అది ఫిల్మ్ సిటీ కావచ్చు, ఈటీవీ ఛానల్స్ కావచ్చు, మొత్తం 2 రాష్ట్రాల్లో ఈనాడు విస్తరించడం కావచ్చు. మరి ఆయన ఎందుకు రాజకీయాలు రాలేదు? అక్కడే రామోజీరావు గొప్పతనం ఉంది. రామోజీరావు గారు తను కనుక రాజ్యసభ మెంబర్ అవ్వాలనుకుంటే 2 రోజులు అవుతాడు. రామోజీరావుకి తెలిసిన ఆత్మజ్ఞానం అంటామే, ఆ కామన్ సెన్స్ ఏంటంటే తను అంతకంటే పెద్దవాడని తెలుసు ఆయనకి. కనుక రాజ్యసభ అనేది చిన్నది. రాజ్యసభ సభ్యులందరూ ఆయన ఆఫీస్కి వస్తున్నారు. వెంకయ్యనాయుడు వీళ్ళందరూ వచ్చేవారు రామోజీరావు దగ్గరికి. మేము చూసాం కూడా ఈనాడులో పనిచేస్తున్నప్పుడు. కనుక హీఈస్ టూ బిగ్ ఎ మ్యాన్. ఆ దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక ఎమ్మెల్యే పదవో ఒక ఎంపీ పదవో తీసుకునేంత చిన్నవాడు కాదు. ఆ సెన్స్ ఉన్నవాడు ఆయన, అందుకే గౌరవం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి జీవనోపాధి కల్పించిన మహానుభావుడు రామోజీ అని చెప్పొచ్చా? బాగా అడిగారు. నిజంగానే ఇప్పుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఉన్నాడు, ఆయన 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఆయన అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇది వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. వాళ్ళకి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి 100,000 కోట్లు సంపాదించడానికి వాళ్ళకి వర్క్ ఫోర్స్ కావాలి. వాళ్ళు ఒక్కలే కానీ వాళ్ళ కుటుంబం కానీ చేయలేదు. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఒకళ్ళు కట్టింది కాదు కదా, కొన్ని వేల మంది పనిచేశారు అది నిర్మించడం కోసం. అది 1600 ఎకరాల్లో ఉంది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఒక 400 ఎకరాలు తీసుకొని 2000 ఎకరాలు చేశాడు. కనుక అది ఎంత పెద్ద పని. కనుక వర్క్ ఫోర్స్ వల్లే వాళ్ళు వేలాది కోట్లు సంపాదించి మేము వీళ్ళని ఉద్ధరించామని చెప్తుంటారు. అది పాత టెక్నిక్. అది ఈ రెండు అర్థం. నిజంగానే వాళ్ళ చాలామంది జీవితాలు బాగుపడినాయి, కానీ ఆ పునాదుల మీదే నువ్వు ఈ భవంతులన్నీ కట్టింది. అది ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ వల్ల తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ప్రయోజనం జరిగింది? ప్రయోజనం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడే మన సినిమా ఇక్కడే షూట్ చేసుకోవచ్చు. పైగా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు కల్పించారు. సినిమా A to Z అన్నీ ఉంటాయి. కానీ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అండి. అది మరింత డబ్బు సంపాదించడమే లక్ష్యంగా, అదే ధ్యేయంగా, అదే 24 గంటలు ఒకటే లక్ష్యం, సంపాదన అంటే ఆ దాహం తీరనిది. అలా చేశారు. అది ఫిల్మ్ ఇండస్ట్రీకి మేజర్ ఫిల్మ్స్ సినిమా అంటే వ్యాపారమే కదా, మన అన్ని వ్యాపార సినిమాలే కదా, సమాజాన్ని ఉద్ధరించేవి అలాంటి సినిమాలు ఏం కాదు. ఈటీవీ గురించి మీరేమంటారు? ఈటీవీ అన్నది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ బిజినెస్. అయితే ఏంటంటే రామోజీరావుని మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, పాజిటివ్ అంశం ఏంటంటే, తెలుగుకి ఇంత న్యూస్ నెట్వర్క్ ఇచ్చాడు ఆయన. ఎప్పటి న్యూస్ ఇవ్వలేక అంత న్యూస్ నెట్వర్క్ ఇచ్చాడు. అది ఈనాడు చేసింది, ఈటీవీ ఛానల్స్ చేశాయి, అలాగే కల్చరల్గా కూడా చేశారు, సినిమాలు తీశారు. అది పాజిటివ్ కంట్రిబ్యూషన్ ఒక రకంగా. కానీ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్తున్నాను నేను. ఇప్పుడు రామోజీ జీవితం మీద ఏదైనా పుస్తకం ఉందా? రామోజీరావు గురించి నాకు తెలిసినంత వరకు 2 బుక్స్ వచ్చినాయండి. ఒకటి ఆయన దాదాపు బంధువే అయినటువంటి చంద్రమౌళి అని ఆయన వైజాగ్లో చాలా ఏళ్ల క్రితం బుక్ రాశాడు ఆయన మీద. చాలా
ఆయన మీద చాలా తీవ్రమైన విమర్శతో ఆయన చాలామందికి అన్యాయం చేశాడు, భూములు దోచుకున్నాడు అని గట్టి విమర్శతో రాశాడు. ఒక పుస్తకం 2-3 ఏళ్ల క్రితం వచ్చింది, గోవిందరాజుల చక్రధర్ అనే సీనియర్ జర్నలిస్టు ఉన్నది ఉన్నట్టు అని రామోజీరావు లైఫ్ మీద రాశాడు. ఆయన కూడా ఎక్కువగా రామోజీరావులో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్ మీదే ఫోకస్ చేసి రాశాడు. కొంత పాజిటివ్గా రాసినప్పటికి కూడా నేను ఆ 2 పుస్తకాలు వచ్చినాయి, ఇంకా రావాలి కూడా. నేను అనేది ఏంటంటే, ఇంత పెద్ద పర్సనాలిటీ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఇంతగా ప్రభావితం చేసిన, నెంబర్ 1 డైలీని నడిపిన ఒక మార్గదర్శి, ఒక ఫిల్మ్ సిటీ ఎస్టాబ్లిష్ చేసిన ఒక పెద్ద ఆయన గురించిన నిష్పక్షపాతంగా, అన్బయాస్డ్గా అంటాం కదా, ఒక అంచనా, ఒక సమీక్ష జరగాలి. దాని మీద ఆయన లైఫ్ మీద అలాంటిది బ్యాలెన్స్డ్గా ఉండేది ఒక బయోగ్రఫీ లాంటిది ఎవరైనా రాస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. అది ఉపయోగపడుతుంది ముందు తరాలకి, పోస్టరిటీ అంటాం కదా, ముందు తరాల వాళ్ళకి. అసలు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు లేదా ఒక పెద్ద వ్యాపారస్తుడు ఏం చేశాడు, దేనికోసం చేశాడు అనే దాని మీద క్లారిటీ ఇవ్వగలిగితే బాగుంటుంది. వెస్ట్లో అలా జరిగింది. ఒక పెద్ద అంటే అతని మొత్తం టోటల్ లైఫ్ ఎలా అంటే, అతను ఇంత మహానుభావుడు, ఇంత దుర్మార్గుడు, ఇంత ఉన్నతంగా, ఇంత సంస్కారవంతంగా బిహేవ్ చేశాడు, ఇంత చౌకబారుగా, ఇంత నీచంగా కూడా బిహేవ్ చేశాడు అనేది బ్లాక్ అండ్ వైట్లో చెప్తారు వాళ్ళు జీవిత చరిత్రని. అలా ఒకటి అసెస్మెంట్ ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం అంటే రామోజీ వ్యవస్థను ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? ఇప్పుడు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, సెకండ్ జనరేషన్ ఉంది. వాళ్ళ అబ్బాయి కదా కిరణ్ గారే ఈనాడు బాస్. ఇప్పుడు ఆయన మొత్తం చూసేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.